హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న మ్యాంగో వెరైటీ పేరు వచ్చండి క్యాటిమనీ మ్యాంగో. ఇది కూడా సీజన్ లాస్ట్లో ఆగస్ట్ నెలలో కాయలు ఉన్నాయండి. ఆగస్టు సెప్టెంబర్లో కూడా పళ్ళు వస్తాయి అన్నమాట అండి. ఇది కూడా తొందరగా కాసే రకం, మంచి రకం, గుత్తుకోప కాస్తుంది. చూడండి, ఇక మా దగ్గర ఉన్న ఈ 21 బ్యాగులు పెట్టి ఇంకా ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు పాటు పెంచాలి. ఇవి ఒక ఏడాదిన్నర వయసున్న మొక్కలు ఇంకొక ఏడాదిన్నర పెంచితే మనకు వస్తాయి. చూడండి ఒకసారి మీరు మా దగ్గర ఈ మొక్కల కాయలు ఎలా ఉన్నాయో. ఈ ఆగస్టు 14-15 తారీఖులండి. ఇవి ఈ రకంగా క్యాటిమనీ మ్యాంగో అనేది టాప్ కాస్తుందండి, మంచి రకం. ఇక పూతలో అండి కొంచెం కాయ యూనిక్ షేప్ రాదు కానండి, టేస్ట్ పరంగా చాలా బాగుంది, స్వీట్నెస్ బాగుంది. కాయ తినడానికి మాత్రం అద్భుతంగా ఉంది. కానీ కాయలు లేని రోజుల్లో వచ్చే రకం కాబట్టి అండి డిమాండింగ్ కూడా బాగుండొచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కాయలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, అలాగే అన్నిటికంటే ముందు వచ్చి కాయలకి కూడా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మ్యాంగో తోట వేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి కొత్త రకాలను కూడా కొన్ని ఎంచుకోండి. కొన్ని మన లోకల్ రకాలు వేసుకున్నా, కొన్ని ఇలాంటి రకాలను కూడా ఎంచుకొని వేసుకున్న మంచిది. దీని పేరు వచ్చి క్యాటిమనీ మ్యాంగో. నేను ఈ బ్యాగుల్లో పెట్టి 2 months అయిందండి. 2 monthsకే ఈ రకంగా వచ్చిన కాయలు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచుకోండి. మొక్క ముదిరితే, స్టెమ్ ముదిరి మెచ్యూరిటీ లెవెల్ రావాలి, కొంత భూమిలో రూట్ పెరగాలండి, అప్పుడే కాయలకి ఆశించాలి. మనం కొనేసి 2 నెలలకి 3 నెలలకి పాతేసిన తర్వాత ఇంకా కాయలేదండి అంటే ఏది కాయదు. ఏ మొక్క అయినా సరే అండి, బోన్ మెచ్యూరిటీ రావాలి, ఎముక ముద్రాలు కొమ్మ లోపలే, కొమ్మ కాసుకి కాయల్ని పోషించగలిగేంత శక్తి రావాలి. కాబట్టి ప్రతి మొక్కని 2 నుంచి 3 ఏళ్ళు పెంచిన తర్వాతే ఆశించండి. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు. ఈ రకంగా ఉంటాయి. ఈ తెలియపరచడం కోసం మీకు ఈ వీడియోల ద్వారా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మొక్కలు ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు మీరు, మా దగ్గరే కొనాలని ఏమీ ఇది లేదు. ఇలాంటి రకం ఒకటి ఉంది, ఇలా ఉంటుందని చెప్పడం నా బాధ్యతగా భావించి మీకు ఈ వీడియోల ద్వారా ఇలాంటి రకాలు ఉన్నాయి నేను పెంచి చూసుకుని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము పంపిస్తున్నాం మొక్కలు. అలాగే మా నర్సరీకి వచ్చిన వాళ్ళకి ఫామ్ హౌస్లకి వాటికి కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. మామిడి రకాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రకాలను నేను పెంచి చూసి కాయలు కాసిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. ఈ రకంగా కూడా మీరు నిర్ధారించుకుని ఇటువంటి రకాలను ఎంచుకోండి, మంచి వంగడాలనే. యూట్యూబ్లో ఎవరికి తోసిన వాళ్ళు పెడుతూ ఉంటారు, అందులో మంచేదో నిజమేదో అబద్ధమేదో మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వారు, తెలివైన వారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరే నిర్ణయించుకోవాలి. అనేక అనుమానాలు, అనేక ఎగ్జైట్మెంట్లతో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు మాకు. మీరు ఏం వేసినా మేమేమి మేధావులం కాదు, పెద్ద సతవర్లం కాదు, ఇది కాదు. మాకు తెలిసింది ఏంటంటే మొక్కలను పెంచడం, మొక్కలకు అంట్లు కట్టడం, అంట్లు కట్టిన మొక్కలు అమ్ముకోవడం. ఆ అనుభవంతోనే మీకు చెప్తున్నాం. దయించి అందరూ అర్థం చేసుకుని ఇలాంటి మంచి మంచి వంగడాలను ఎంచుకొని మీ తోటల్లో పెంచుకోండి. మీరు ఒక తోట పెంచితే మీ జీవితకాలంలో మీకు పనికి రావాలి, మీ అబ్బాయికి పనికి రావాలి, మీ మనవడికి కూడా పనికి వచ్చేలాగా మంచి రకాలు ఎంచుకుని పెంచుకోండి. మీ తోట ఎప్పుడు పదిలంగా ఉంటుంది, మీ భూమి ఎప్పుడు మీకు ఆదాయాన్ని ఇచ్చి ఆనందాన్ని కూడా ఇస్తుంది, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని కూడా ఇచ్చేది మీ భూమి, మీ చెట్లు మీరు పెంచుకున్నాయే. కాబట్టి ఇది నా మనవి, ఒక రైతుగా మీ అందరికీ చెప్తున్నాను. భూమి ఉన్నోళ్ళు చేయండి, లేనోళ్ళు కుండీల్లో పెంచుకోండి. నమస్తే, మీ కొప్పల దుర్గారావు, సప్తగిరి నర్సరీ.